హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు అతి ముఖ్యమైన టాపిక్ అయిన ఆనకట్టలు, డ్యాముల కోసం తెలుసుకుందాం. ఏ నదిపై నిర్మించారు, ఆ నది అనేది ఏ రాష్ట్రంలో ఉంది, పూర్తి క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రాజెక్టు అంటే ఒక ప్రత్యేకమైన లక్ష్యాన్ని, ఉత్పత్తిని, సేవ లేదా ఫలితాన్ని పొందడానికి చేపట్టే ఒక తాత్కాలిక ప్రయత్నం. దీనికి ఒక నిర్దిష్ట ప్రారంభం మరియు ముగింపు అనేది ఉంటుంది. ఉదాహరణకి ఒక కొత్త భవనాన్ని నిర్మించడం, దాన్ని పూర్తి చేయడం, ఒక సాఫ్ట్వేర్ ను అభివృద్ధి చేయడం, అలాగే ఒక కొత్త వెబ్సైట్ ను ప్రారంభించడం మొదలైనవి. ఆనకట్ట, డ్యామ్ అంటే నదీ ప్రవాహాన్ని అడ్డుకొని నీటిని నిల్వ చేయడానికి నిర్మించే ఒక భారీ నిర్మాణాన్ని డ్యామ్, ఆనకట్ట అంటారు. ఆనకట్ట అంటే నదీ ప్రవాహాన్ని అడ్డుకొని నీటిని నిల్వ చేయడానికి నిర్మించే ఒక భారీ నిర్మాణాన్ని ఆనకట్ట లేదా డ్యామ్ అంటారు. బ్యారేజీ అనేది నది లేదా కాలువలో నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి, నీటి స్థాయిని పెంచడానికి లేదా నీటి పారుదల నావిగేషన్ కోసం లేదా నీటి సరఫరా కోసం ఒక కాలువలోకి మళ్లించడానికి నిర్మించే ఒక నిర్మాణం. ఆనకట్ట, డ్యామ్ లాగా నీటిని పెద్ద మొత్తంలో నిల్వ చేయడానికి కాకుండా బ్యారేజీ ప్రధానంగా ప్రవాహాన్ని నియంత్రించడం మరియు నీటిని మళ్లించడంపై దృష్టి పెడుతుంది. అలాగే రిజర్వాయర్, జలాశయం అంటే ఆనకట్టల సహాయంతో నీటిని నిల్వ చేయడానికి మానవులు నిర్మించే ఒక కృత్రిమ సరస్సుని జలాశయం అంటారు. నదులను అడ్డుకొని ఆనకట్టలు కట్టడం ద్వారా వీటిని సృష్టిస్తారు. ఇవి నీటి ప్రవాహాన్ని నియంత్రించి అవసరమైనప్పుడు నీటి సరఫరా చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టు అంటే వ్యవసాయ భూములకు నీటిని సేకరించి రవాణా చేసి పంపిణీ చేసే ఒక ఇంజనీరింగ్ నిర్మాణాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటారు. భూమికి నీటిని ఎత్తిపోసేందుకు పంపులు లేదా పైపులు ఉపయోగించి నీటి రవాణా చేసే ప్రాజెక్టులను లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటారు. ఎత్తిపోతల పథకం అంటే గురుత్వాకర్షణ ద్వారా స్వయంగా ప్రవహించలేని నీటిని పంపులు లేదా యంత్రాల సహాయంతో ఎత్తి కాలువలు లేదా పైప్ లైన్ ద్వారా ఎత్తుకు తరలించి వ్యవసాయం లేదా ఇతర అవసరాలకు ఉపయోగించే ఒక నీటి పారుదల వ్యవస్థను ఎత్తిపోతల పథకం అంటారు. బిందు సేద్యం అంటే నీటిని నేరుగా మొక్కల వేళ్లకు బిందువుల రూపంలో అందించే మైక్రో ఇరిగేషన్ పద్ధతిని బిందు సేద్యం అంటారు. త్రాగునీటి ప్రాజెక్ట్ అంటే స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని ప్రజలకు సరఫరా చేసే ఒక వ్యవస్థ లేదా నిర్మాణాన్ని త్రాగునీటి ప్రాజెక్టు అంటారు. ఇందులో వనరుల నుండి నీటిని సేకరించడం, శుద్ధి చేసిన నీటిని ఇళ్లకు లేదా కంపెనీ కేంద్రాలకు చేరవేయడానికి పైప్ లైన్లు, ట్యాంకులు, పంపులు వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం వంటివి ఉంటాయి. ఆనకట్టలు అనేవి నదుల ప్రవాహాన్ని అడ్డుకునే పెద్ద నిర్మాణాలు. వీటిని నీటి నిల్వ, జల విద్యుత్పత్తి, వ్యవసాయానికి సాగునీటి అందించడం, వరద నియంత్రణ, నావిగేషన్లు మెరుగుపరచడం వంటి అనేక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. అలాగే నీటి పారుదల ప్రాజెక్టుల్లో రకాలు ముఖ్యంగా 4 రకాలు. భారీ నీటి ప్రాజెక్టులు, మధ్య తరహా ప్రాజెక్టులు, చిన్న తరహా ప్రాజెక్టులు, అలాగే మైక్రో ప్రాజెక్టులు. 10,000 హెక్టార్లు అంతకంటే ఎక్కువ ఆయకట్టు ప్రాంతం గల ప్రాజెక్టులను భారీ నీటితల ప్రాజెక్టులు అంటారు. ఉదాహరణకి బాక్రానంగల్, నాగార్జున సాగర్, సర్దార్ సరోవర్. 2 మధ్య తరహా ప్రాజెక్టులు అంటే 2,000 నుండి 10,000 హెక్టార్ల మధ్య ఆయకట్టు ప్రాంతం గల ప్రాజెక్టులను మధ్య తరహా ప్రాజెక్టులు అంటారు. ఉదాహరణకి గడ్డెన్నవాగు, స్వర్ణ ప్రాజెక్ట్, డిండి ప్రాజెక్ట్. అలాగే 3 చిన్న తరహా ప్రాజెక్టులు అంటే 2,000 హెక్టార్ల కంటే తక్కువ ఆయకట్టు ప్రాంతం గల ప్రాజెక్టులను చిన్న తరహా ప్రాజెక్టులు అంటారు. ఉదాహరణకి బౌల్ ద్వారా సేద్యం, లిఫ్ట్ ఇరిగేషన్. 4 మైక్రో ప్రాజెక్టులు అంటే బిందు సేద్యం, తుంపర్ల సేద్యాన్ని చిన్న మైక్రో ప్రాజెక్టులు అంటారు. ముఖ్యంగా డ్యాముల్లో రకాలు: 1 గ్రావిటీ డ్యామ్, 2 ఎర్త్ ఫిల్ డ్యామ్, 3 రాక్ ఫిల్ డ్యామ్, 4 ఆర్చ్ డ్యామ్, 5 మాసోనరీ డ్యామ్, 6 భారీ డ్యామ్. డ్యాముల్లో ముఖ్యంగా 6 రకాలుగా చెప్పుకోవచ్చు. గ్రావిటీ డ్యామ్ రాతితో గాని, కాంక్రీట్తో గాని భారీ పరిమాణంలో అత్యంత ఎత్తులో నిర్మించే డ్యాములు.
గ్రావిటీ డ్యామ్లు నది యొక్క ఇరుకైన లోయల్లో గాడ్జిల్లో నిర్మిస్తారు. నిట్ట నిలువుగా ఉండి అత్యధిక నీటి ఒత్తిడిని బరువుని తట్టుకునేలా ఉంటాయి. ఉదాహరణకి బాగ్రా సర్దార్ సరోవర్ డ్యామ్. ఎర్త్ ఫిల్ డ్యామ్ విశాలమైన నది లోయకు అడ్డంగా మట్టితో గాని గ్రావెల్తో గాని నీరు చొరబడిన విధంగా నిర్మించే అతి పెద్ద డ్యామ్లను ఎర్త్ ఫిల్ డ్యామ్లు అంటారు. వీటిని తక్కువ ఎత్తులో నిర్మిస్తారు. పునాదిని రాతితో గాని కాంక్రీట్తో గాని నిర్మిస్తారు. భారతదేశంలో 80% పైగా ఏ రకం డ్యాములు ఉన్నాయి అంటే ఎర్త్ ఫిల్ డ్యాములు భారతదేశంలో 80% పైగా ఉన్నాయి. ఉదాహరణకి హిప్పారి, నెయ్యర్, హిమావతి మొదలుగునవి. నెక్స్ట్ రాక్ ఫిల్ డ్యామ్. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఈ రకమైన డ్యాములు నిర్మిస్తారు. మట్టికి కాంక్రీట్కి బదులుగా డ్యామ్ను చిన్న చిన్న రాళ్లతో నిర్మిస్తారు. భూకంప ప్రచోదనాన్ని తట్టుకుంటుంది. అలాగే తక్కువ వ్యయంతో నిర్మిస్తారు. ఉదాహరణకి చక్ర, భద్రా డ్యామ్, కిషన్ గంగా డ్యామ్. 4 ఆర్చ్ డ్యామ్. నీటి ఒత్తిడిని తగ్గించడానికి ఆర్చ్ ఆకారంలో నిర్మించే డ్యామ్లను ఆర్చ్ డ్యామ్లు అంటారు. ఉదాహరణకి హీరాకుడ్ డ్యామ్. అలాగే 5 మాసోనరీ డ్యామ్. రాతితో కానీ ఇటుకలతో కానీ నిర్మించే ఏ డ్యామ్ను అయినా మాసోనరీ డ్యామ్ అంటారు. ఇవి గ్రావిటీ లేదా ఆర్చ్ డ్యామ్లు కలిగి ఉంటుంది. ఉదాహరణకి రెంగాలి, వాణి విలాస్ సాగర్. అలాగే 6 భారీ డ్యామ్. 15 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న ప్రతి డ్యామ్ను భారీ డ్యామ్ అంటారు. అంటే 5 నుండి 15 మీటర్ల ఎత్తు మధ్యలో ఉండే 3 బిలియన్ క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగి ఉండే ప్రతి డ్యామ్ను భారీ డ్యామ్ అంటారు. 2022 నాటికి భారతదేశంలో భారీ డ్యాముల సంఖ్య ఎంత అంటే 5,745. అత్యధికంగా భారీ డ్యాములు కలిగి ఉన్న రాష్ట్రాల్లో మొదటి స్థానం మహారాష్ట్ర, 2వ స్థానంలో మధ్యప్రదేశ్, 3వ స్థానంలో గుజరాత్ ఉంది. హర్యానా, త్రిపుర, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాలు అత్యల్పంగా ఒక్క భారీ డ్యామ్ను కలిగి ఉన్నాయి. స్లూయిస్ గేట్స్. డ్యామ్ యొక్క అడుగు భాగాన నీటి విడుదలకు ఏర్పాటు చేసే గేట్లను స్లూయిస్ గేట్స్ అంటారు. నదిలోని పూడికను తొలగించడానికి ఈ గేట్లను ఉపయోగిస్తారు. అలాగే స్పిల్ వేస్ అంటే డ్యామ్ యొక్క ఉపరితలాన ఏర్పాటు చేస్తారు. డ్యామ్ నిండినప్పుడు నీరు విడుదల చేయడానికి ఈ గేట్లను ఉపయోగిస్తారు. నీటి నిల్వ సామర్థ్యం ఆధారంగా అతిపెద్ద డ్యామ్ ఆన్సర్ ఏ ఇందిరా సాగర్ డ్యామ్. దీని యొక్క సామర్థ్యం 12.22. అలాగే నాగార్జున సాగర్ 2వ స్థానంలో. దీని యొక్క సామర్థ్యం 11.55 బిలియన్ క్యూబిక్స్. అలాగే పోంగ్ బియాస్ డ్యామ్ అనేది 3వ స్థానంలో ఉంది. దీని యొక్క సామర్థ్యం 9.7. 4వ స్థానంలో హీరాకుడ్ డ్యామ్. దీని యొక్క సామర్థ్యం 8.13. డ్యామ్ ఎత్తు ఆధారంగా పెద్ద డ్యామ్ తెహ్రీ డ్యామ్. దీని యొక్క ఎత్తు 260.5 మీటర్లు. 2వ స్థానంలో లక్వర్ డ్యామ్. 3వ స్థానంలో ఇడుక్కీ డ్యామ్. 4వ స్థానంలో బాక్రా డ్యామ్ ఉన్నాయి. అలాగే డ్యామ్ పొడవు ఆధారంగా అతి పెద్ద డ్యామ్ ఏది అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. దీని యొక్క ఎత్తు 15,600 మీటర్లు. 2వ స్థానంలో కంగ్సబతి కుమార్ ప్రాజెక్టు. 3వ స్థానంలో రాజ్ఘాట్ డ్యామ్. ప్రపంచంలో మొదటిసారిగా టెన్నిస్ రివల్వ్యారీ అథారిటీని ఏ అమెరికా అధ్యక్షుడు ఏర్పాటు చేశాడు? ఆన్సర్ సి ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. భారతదేశంలో మొట్టమొదటి బహుళార్థక సాధక పథకాన్ని స్వాతంత్రానంతరం దామోదర్ నది మీద నిర్మించారు. బహుళార్థ సాధక పథకం అంటే ఒకటి కన్నా ఎక్కువ ప్రయోజనాలు ఆశించి నదీ ప్రవాహానికి సరైన స్థలం వద్ద ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆనకట్టలు, బ్యారేజీలు, కాలువలు, జల విద్యుత్ శక్తి కేంద్రాలు నిర్మించే పథకాలను బహుళార్థ సాధక పథకాలు అంటారు. 2022 నాటికి భారతదేశంలో భారీ డ్యాముల సంఖ్య ఎంత అంటే 5,745. అత్యధికంగా భారీ డ్యాములు కలిగి ఉన్న రాష్ట్రాల్లో మొదటి స్థానం మహారాష్ట్ర, 2వ స్థానంలో మధ్యప్రదేశ్, 3వ హర్యానా, త్రిపుర, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాలు అత్యల్పంగా ఒక్క భారీ డ్యామ్ను కలిగి ఉన్నాయి. నెక్స్ట్ 1948లో భారతదేశంలో మొట్టమొదటి బహుళార్థ సాధక పథకం పేరు ఆన్సర్ ఏ దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు. దామోదర్ వ్యాలీ ప్రాజెక్టులోని డ్యాములు కోనార్ డ్యామ్, పాంచట్ హిల్, మైథాన్, తిలయ్య. కోనార్ డ్యామ్ అనేది
కోనార్ నదిపైన, అలాగే జార్ఖండ్ రాష్ట్రంలో హజారీబాగ్లో నిర్మించబడింది. పాంచెట్ హిల్ ప్రాజెక్ట్ అనేది దామోదర్ నదిపైన జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల సరిహద్దుల్లో నిర్మించబడింది. మైథాన్ ప్రాజెక్ట్ అనేది బర్కర్ నదిపైన, అలాగే జార్ఖండ్ రాష్ట్రంలో దర్బార్ జిల్లాలో కలదు. అలాగే తిలయ్య ప్రాజెక్ట్ అనేది ఇది కూడా బర్కర్ నది మీద జార్ఖండ్లో కోడర్మా జిల్లాలో కలదు. నెక్స్ట్ బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది? ఆన్సర్ సి సట్లజ్. ఈ ప్రాజెక్టును జవహర్లాల్ నెహ్రూ పునరుజ్జీవన భారతదేశం యొక్క కొత్త ఆలయంగా పరిగణించారు. ఇది 1948లో ప్రారంభించబడి 1963లో పూర్తయింది. మొదటి పంచవర్ష ప్రణాళికలో అతి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిన ఏకైక పథకం ఏది అంటే బాక్రానంగల్ డ్యామ్. బాక్రానంగల్ ప్రాజెక్టులోని ముఖ్యమైన డ్యామ్లు ఏవంటే బాక్రా డ్యామ్, అలాగే నంగల్ డ్యామ్. నెక్స్ట్ సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ ఏ నర్మదా. నర్మదా నదీ లోయ ప్రాజెక్టులో అతి పెద్ద డ్యామ్ ఏది అంటే సర్దార్ సరోవర్ డ్యామ్. ఇది గుజరాత్ రాష్ట్రంలో కేవడియా వద్ద నవగాం ప్రాంతంలో ఈ డ్యామ్ అనేది నిర్మించారు. నర్మదా నదీ లోయ ప్రాజెక్టు 1987లో ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. నర్మదా దాని ఉపనదుల పైన మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్ర అవసరాల కోసం నిర్మించబడిన ప్రాజెక్టు ఈ నర్మదా నదీ లోయ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో 30 భారీ, 135 మధ్య తరహా, 3000 చిన్న తరహా డ్యామ్లు ఉన్నాయి. నెక్స్ట్ 1 టీఎంసీ ఈక్వెల్ట్ 11,574 క్యూసెక్స్, అంటే 24 గంటలలో నిల్వ అయిన నీటిని 1 టీఎంసీగా కొలుస్తారు. 1 చదరపు ఫీట్లు 1 సెకండు కాలంలో ప్రవహించే నీటిని 1 క్యూసెక్ అంటారు. 1 క్యూసెక్ ఈక్వెల్ట్ 28.32 లీటర్లు. ప్రాజెక్టులలో నీటి నిల్వలను టీఎంసీ రూపంలో కొలుస్తారు. టీఎంసీ అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. నెక్స్ట్ నర్మదా బచావో ఆందోళన ఏ ఆనకట్ట నిర్మించిన సమయంలో జరిగింది? ఆన్సర్ డి ఇందిరా సాగర్ డ్యామ్. దీనినే నర్మదా డ్యామ్ లేదా పునాస డ్యామ్ అని కూడా పిలుస్తారు. ఇది మధ్యప్రదేశ్లోని ఖండ్వా వద్ద, పునాస వద్ద నర్మదా నదిపై నిర్మించారు. దీని పొడవు 653 మీటర్లు, అలాగే ఎత్తు 92 మీటర్లు. ఈ ప్రాజెక్టు వల్ల 37,000 హెక్టార్ల అడవులు నాశనం కావడం, 2,50,000 మంది గిరిజనులు నిర్వాహితులు కావడం, పర్యావరణ విధ్వంసం జరగడం వల్ల మేధా పార్కర్, బాబా ఆమ్డే నాయకత్వంలో ప్రసిద్ధమైన నర్మదా బచావో ఆందోళన ప్రారంభమైంది. ఈ ఉద్యమ ఫలితంగా ప్రపంచ బ్యాంక్ అనేది రుణ సహాయం ప్రతిపాదనను విరమించుకుంది. నెక్స్ట్ ప్రపంచంలోనే అతి ఎత్తైన రాతి డ్యామ్ ఏదంటే మాసనరీ డ్యామ్. కృష్ణా నదిపై నిర్మించిన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సంయుక్త ప్రాజెక్టు పేరు? ఆన్సర్ బి నాగార్జున సాగర్. దీని నిర్మాణ ఇంజనీర్ ఎవరు అంటే కేఎల్ రావు. దీని నిర్మాణం ప్రారంభించింది 1955, అలాగే పూర్తయింది 1967వ సంవత్సరంలో. ఇది భారతదేశంలో 2వ అతి పెద్ద నీటి రిజర్వాయర్. అలాగే మొదటిది ఏది అంటే నర్మదా నదిపై నిర్మించిన ఇందిరా సాగర్. నెక్స్ట్ రిహాండ్ నదిపై నిర్మించిన భారతదేశంలోని అతి పెద్ద కృత్రిమ సరస్సు? ఆన్సర్ ఏ గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ లేక్. ఇది సోన్భద్ర జిల్లా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సోన్భద్ర జిల్లాలో ఉంది. రిహాంద్ నది ఏ నదికి ఉపనది అంటే సన్ నదికి ఉపనది. అలాగే దీనిని నిర్మించింది ఏ సంవత్సరంలో అంటే 1960వ సంవత్సరంలో. నెక్స్ట్ భారతదేశంలోనే అతి పొడవైన ఆనకట్ట హీరాకుడ్ ఆనకట్ట. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? హీరాకుడ్ ఆనకట్ట ఒరిస్సా రాష్ట్రంలో సంబల్పూర్ జిల్లాలో ఉంది. అలాగే హీరాకుడ్ ఆనకట్టను ఏ నదిపై నిర్మించారు అంటే మహానదిపై నిర్మించారు. నెక్స్ట్ హరికే ఆనకట్టను ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ సి సట్లజ్. హరికే ఆనకట్ట అనేది భారతదేశంలోని పంజాబ్లోని సట్లజ్ మరియు బియాస్ నదుల సంగమం వద్ద 1952లో నిర్మించిన మానవ నిర్మిత నిర్మాణం.
ఇది అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన తడి భూములకు హోదా అయిన రామ్సర్ ప్రదేశంగా గుర్తించబడింది. ఇంద్రావతి ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఏ ఒడిషా. గోదావరి నదికి ఇంద్రావతి అనేది ఉపనది. అలాగే ఇంద్రావతి ఆనకట్ట అనేది ఒడిస్సాలోని సబరంగాపూర్ జిల్లాలోని కతిగూడ సమీపంలో ఉంది. నెక్స్ట్, రాట్లే మరియు దుల్హస్తి జల విద్యుత్ ప్రాజెక్టులు ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్నాయి? ఆన్సర్ బి జమ్మూ కాశ్మీర్. రాట్లే మరియు దుల్హస్తి జల విద్యుత్ ప్రాజెక్టులు రెండు భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి. రాట్లే జల విద్యుత్ ప్రాజెక్ట్ చినాబ్ నదిపై కిస్వార్ జిల్లాలో ద్రబ్సర్హా గ్రామంలో 850 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు. అలాగే దుల్హస్తి జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది ఇది కూడా జమ్మూ కాశ్మీర్లోని కిస్వార్ జిల్లాలోని చీనాబ్ నదిపై నిర్మించిన 390 మెగావాట్ల ప్రాజెక్టు. తిలయార్, కోనార్, పాంచర్ ఆనకట్టలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ ఏ జార్ఖండ్. తిలయ, కోనార్ మరియు పంచేట్ ఆనకట్టలన్నీ భారతదేశంలోని జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి. తిలయ ఆనకట్ట బరాకర్ నదిపై, కోనార్ ఆనకట్ట కోనార్ నదిపై, అలాగే పంచేట్ అనేది దామోదర్ నదిపై నిర్మించారు. నెక్స్ట్, మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో నిర్మించిన డ్యామ్ పేరు? ఆన్సర్ బి బాక్రా నంగల్ డ్యామ్. భారతదేశపు మొదటి పంచవర్ష ప్రణాళిక 1951 నుంచి 56 కాలంలో నిర్మించిన అత్యంత ప్రముఖ ఆనకట్టలలో బాక్రా ఆనకట్ట ఒకటి. దీని నిర్మాణం 1948లో ప్రారంభమై 1963లో పూర్తయింది. దీన్ని నిర్మించింది ఎవరు అంటే సర్ చౌదరి రోతురాయ్. ఇది ఏ నదిపై నిర్మించారు అంటే సట్లెజ్ నదిపై. ఇది హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలోని సట్లెజ్ నదిపై ఉంది. 226 మీటర్ల ఎత్తు కలిగిన కాంక్రీట్ గ్రావిటీ ఆనకట్ట ప్రపంచంలోనే ఎత్తైన ఆనకట్టల్లో ఒకటిగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టు వాస్తవానికి 2 ఆనకట్టలు కలిగి ఉంది. ఒకటి ఏంటంటే బాక్రా ఆనకట్ట, రెండవది పంజాబ్లోని నంగల్ ఆనకట్ట. దీనివల్ల 166 కిలోమీటర్ల పొడవైన గోవింద సాగర్ జలాశయం అనేది ఏర్పడింది. వెరీ ఇంపార్టెంట్. గోవింద సాగర్ జలాశయం ఏ ప్రాజెక్టు వల్ల ఏర్పడింది అంటే బాక్రా నంగల్ డ్యామ్. 3వ పంచవర్ష ప్రణాళిక కాలంలో బెత్వా కాలువ అనేది ఏర్పాటు చేశారు. నెక్స్ట్, కిసాన్ గంగా మరియు తుల్బుల్ జల విద్యుత్ ప్రాజెక్టులు ఏ నదిపై ఉన్నాయి? ఏ నదిపై అంటే జీలం నదిపై ఉన్నాయి. కిసాన్ గంగా మరియు తుల్బుల్ జల విద్యుత్ ప్రాజెక్టులు రెండు జీలం నది వ్యవస్థపై, ముఖ్యంగా జీలం ఉపనదులపై ఉన్నాయి. కిసాన్ గంగా జల విద్యుత్ ప్రాజెక్టు కిసాన్ గంగా నదిపై ఉంది. కిసాన్ గంగా అనేది జీలం నదికి ఉపనది. తుల్బుల్ జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది జీలం నదిపై జమ్మూ కాశ్మీర్లోని సోపోర్ సమీపంలో ఉలర్ సరస్సు ముఖద్వారం వద్ద ఉంది. జీలం, చినాబ్, రవి, బియాస్ మరియు సట్లెజ్ ఈ నదులు ఏ నదికి ఉపనదులు అంటే సింధు నదికి ఉపనదులు. ఇది ఉత్తర భారతదేశం పాకిస్తాన్లో గుండా ప్రవహిస్తుంది. జమ్మూ కాశ్మీర్లోని వెరీనాగ్ వద్ద పుట్టి శ్రీనగర్ పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల గుండా ప్రవహించి ఆ తర్వాత చినాబ్ నదిలో కలుస్తుంది. జీలం నది పొడవు ఎంత అంటే 774 కిలోమీటర్లు. నెక్స్ట్, మైతాన్ ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఏ జార్ఖండ్. మైతాన్ మరియు తిలయా డ్యాంలు జార్ఖండ్లోని బరాకర్ నదిపై ఉన్నాయి. బరాకర్ నది ఏ నదికి ఉపనది అంటే దామోదర్ నదికి ఉపనది. అలాగే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ డివిసి కింద నిర్మించిన ప్రధాన ప్రాజెక్టులలో ఇది కూడా ఒకటి. నెక్స్ట్, తీన్ డ్యామ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? తీన్ ఆనకట్ట అనేది పంజాబ్ రాష్ట్రంలో ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఇంకొక పేరు పోచంపాడు ప్రాజెక్టు. పోచంపాడు ప్రాజెక్టు లేదా కిష్టపురం డ్యామ్ అని కూడా అంటారు. ఇది నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడులో ఉంది. తెలంగాణలో గోదావరి నది ప్రవాహంపై నిర్మించిన మొదటి ప్రాజెక్టు ఏది అంటే పోచంపాడు ప్రాజెక్టు. ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రసాదిని లైఫ్ లైన్ ఆఫ్ నార్త్ తెలంగాణగా పేరు దాల్చింది.
రామగుండం థర్మల్ పవర్ కార్పొరేషన్కు ఈ ప్రాజెక్ట్ అనేది నీటిని సరఫరా చేస్తుంది. బీహార్లో వరదల నియంత్రణ కోసం నిర్మించిన ప్రాజెక్టు. ఆన్సర్ సి కోసి ప్రాజెక్టు. నెక్స్ట్ హీరాకుడ్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు? హీరాకుడ్ ప్రాజెక్ట్ అనేది మహానదిపై నిర్మించారు. మహానదికి ఇబ్ నది కలిసే ప్రాంతంలో 4800 మీటర్ల పొడవైన హీరాకుడ్ డ్యామ్ అనేది నిర్మించారు. నది దిగువ భాగాన బిరూగా బ్యారేజీ, మహానది బ్యారేజీ, ముండలి బ్యారేజీ, న్యూరిద్రి బ్యారేజీని నిర్మించారు. బుర్లా చిప్లిమాలో 2 జల విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సంబల్పూర్ పట్టణానికి 15 కిలోమీటర్ల ఎగువన ఒడిశా రాష్ట్రంలో మహానదిపై నిర్మించిన ప్రాజెక్టు. 1937లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ ప్రాజెక్టుకు మొదటిసారి నమూనా సిద్ధం చేశాడు. 1948లో నెహ్రూ చేత శంకుస్థాపన గావించబడి 1957లో పూర్తయింది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లోని అతిపెద్ద ప్రాజెక్టు. ఆన్సర్ బి రిహాండ్ ప్రాజెక్టు. ఉత్తరప్రదేశ్లోని అతిపెద్ద ప్రాజెక్టు సోన్ ఉపనది అయిన రిహాండ్ నదిపైన నిర్మించిన ప్రాజెక్టు. ఈ డ్యామ్ నిర్మాణంలో విశాలమైన గోవింద వల్లభ్ పంత్ జలాశయం అనేది ఏర్పడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని మొదటి అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం. ఆన్సర్ బి శ్రీశైలం ప్రాజెక్టు. దీనిని నీలం సంజీవ్ రెడ్డి సాగర్ ప్రాజెక్టు అని కూడా అంటారు. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం దగ్గర కృష్ణా నది మీద కట్టిన ఈ ప్రాజెక్టు మొదట కేవలం జల విద్యుత్ ఉత్పాదనకు ఉద్దేశించినది. ఆంధ్రప్రదేశ్లోని ఇదే మొదటి అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం. విద్యుత్ ఉత్పాదన తర్వాత ఆ నీటిని నాగార్జున సాగర్కు వదిలేస్తారు. సాగునీటి అవసరాల కోసం 1981లో శ్రీశైలం కుడిగట్టు కాలువ, 1983లో తెలుగు గంగా ప్రాజెక్టు, శ్రీశైలం ఎడమగట్టు కాలువ నిర్మించాలని నిర్ణయించారు. శ్రీశైలం ప్రాజెక్టులో 2 జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. తెలుగు గంగా ప్రాజెక్టు నందమూరి తారక రామారావు తెలుగు గంగా ప్రాజెక్టు అని కూడా అంటారు. ఇది కృష్ణా పెన్నా నదులను అనుసంధానం చేసే ప్రాజెక్టు. చెన్నై నగరానికి మంచినీటి సరఫరా కోసం మొదట ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు క్రమంగా సాగునీటి ప్రాజెక్టుగా విస్తరించింది. ఇది చెన్నై మహానగరానికి తీసుకెళ్లే 15 టీఎంసీల కృష్ణా జలాలలో కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీల వాటా ఒక్కొక్కరికి ఎంత అంటే 5 టీఎంసీలు. నెక్స్ట్ పోలవరం ప్రాజెక్టును ఏ నదిపై నిర్మిస్తున్నారు? ఆన్సర్ ఏ గోదావరి. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నదిపై ఈ ప్రాజెక్ట్ అనేది నిర్మిస్తున్నారు. ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తి మరియు తాగునీటి అవసరాలు తీర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. దీని పూర్తి పేరు ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్టు. అలాగే పూర్వపు పేరు ఏది అంటే రామపాద సాగర్. 1941లో దివాన్ బహదూర్ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ అనే ఇంజనీరు దీనికి రూపకల్పన చేశారు. దీని ద్వారా 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, కృష్ణా గోదావరి డెల్టాల స్థిరీకరణ, విశాఖ నగరానికి, అనకాపల్లికి తాగునీటి సరఫరా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి నీటి సరఫరా చేసే ప్రాజెక్టు. నెక్స్ట్ జిప్సా ప్రాజెక్టు బాగా నదిపై నిర్మించారు. బాగా నది ఏ నదికి ఉపనది? ఆన్సర్ సి చీనాబ్. జిప్సా ప్రాజెక్టు హిమాచల్ ప్రదేశ్లో నిర్మించారు. ఈ ప్రాజెక్టు జాతీయ హోదా పొందిన ప్రాజెక్టు. జాతీయ హోదా పొందిన ప్రాజెక్టులు అంటే 11వ పంచవర్ష ప్రణాళిక అంటే 2007 నుంచి 2012 కాలంలో నీటి పారుదల అభివృద్ధి కోసం ప్రారంభించిన పథకం. కేంద్ర ప్రభుత్వం చేత జాతీయ హోదా పొందిన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అనేది 90% నిధులను మంజూరు చేస్తుంది. 2 లక్షల హెక్టార్ల కన్నా ఎక్కువ నీటిపారుదల సామర్థ్యం గల రాష్ట్ర పథకాలను కేంద్రం పరిగణలోకి తీసుకుంటుంది. నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం. ఆన్సర్ సి కొయానా. కొయానా యొక్క సామర్థ్యం ఎంత అంటే 1920 మెగావాట్లు. 2వ స్థానంలో నాదప్రజక్రి, 3వ స్థానంలో టీస్తా, 4వ స్థానంలో చుజాచెన్, అలాగే 5వ స్థానంలో చమేరా, 6వ స్థానంలో శరావతి జల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ నీటికి సంబంధించిన వివరాల పరిష్కారాల కోసం వివరిస్తుంది? నీటికి సంబంధించిన వివాదాల కోసం అధికరణ 262 అనేది వివరిస్తుంది. ఈ అధికరణ ప్రకారం 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య నీటికి సంబంధించిన వివాదాలు తలెత్తితే
భారత రాజ్యాంగంలోని అధికరణ 262 ప్రకారం పరిష్కరించబడును. నెక్స్ట్, భారతదేశ నీటి పారుదల పితామహుడుగా పేరు పొందినవారు. ఆన్సర్ సి, కేఎల్ రావు. కానూరి లక్ష్మణరావు. 1972లో నీటి పారుదల పితామహుడుగా పేరు పొందిన కానూరి లక్ష్మణరావు గంగా కావేరి అనుసంధానతకు ప్రణాళికలు రూపొందించారు. 150 సంవత్సరాల క్రితమే సర్ ఆర్థర్ కాటన్, 1926లో రామస్వామి అయ్యర్లు నదుల అనుసంధానం గురించి ప్రతిపాదనలు చేశారు. నెక్స్ట్, 1982లో ఎవరి ప్రధానిగా ఉన్న సమయంలో నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ NWDAను ఏర్పడింది. ఆన్సర్ బి, ఇందిరాగాంధీ. 2002లో సుప్రీంకోర్టు ఈ పథకం నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 2003వ సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో సురేష్ ప్రభు అధ్యక్షతన ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది.